గాయ్స్, రీసెంట్‌గా ఈటీవీ విన్‌లో 'జితేందర్ రెడ్డి' అనే మూవీ అయితే స్ట్రీమ్ అవుతుంది కదా! అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో, ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది, ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా? అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్‌గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, 90స్ టైంలో జితేందర్ రెడ్డి అనే వ్యక్తి నక్సల్స్ నుంచి ప్రజల్ని కాపాడడానికి రాజకీయాల్లోకి రావాలి అని అనుకుంటాడు. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, జితేందర్ రెడ్డి తను అనుకున్నట్టు రాజకీయాల్లోకి వస్తాడా లేదా, వస్తే ఎలా వస్తాడు, అండ్ ఆ తర్వాత అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో, మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ నాకైతే అంతగా నచ్చలేదండి. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే, దీని డైరెక్టర్ ఏమో ఆ 90స్ టైంలో జరిగిన ప్రతి దాన్ని చాలా రియలిస్టిక్గా చూపించడం వల్ల మూవీకి మనం చాలా ఈజీగా కనెక్ట్ అయిపోతామండి. అలాగే ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా పర్లేదు, వాళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టు వాళ్ళు బాగానే పెర్ఫామ్ చేశారు. ఎస్పెషల్లీ జితేందర్ రెడ్డి అనే క్యారెక్టర్లో రాకేశ్వరరావు అయితే చించి పడేశాడనే చెప్పాలండి. అండ్ ఇందులో అక్కడక్కడ వచ్చిన యాక్షన్ సీక్వెన్సెస్ కూడా బాగున్నాయన్నమాట. లాస్ట్గా ఏంటంటే గైస్, ఈ మూవీలో బీజిఎం, సినిమాటోగ్రఫీ, ఆ 90స్ టైంకి తగ్గట్టు కాస్ట్యూమ్స్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. సో, మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఫస్ట్ హాఫ్లో అన్నెసెసరీ అండ్ లాగీ సీన్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఫస్ట్ హాఫ్ అయితే బాగా బోరింగ్గా ఉంటుందండి. దీనికి తోడు మూవీలో స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ నెరేషన్ ఈ రెండు కూడా బాగా వీక్గా ఉన్నాయని చెప్పాలి. అలాగే సెకండ్ హాఫ్లో ఒక లవ్ ట్రాక్ను కూడా పెట్టారు, బట్ అది కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదన్నమాట. లాస్ట్గా ఏంటంటే గైస్, ఈ మూవీలో సాంగ్స్ అయితే బాగానే ఉన్నాయి కానీ వాటి ప్లేస్మెంట్ మాత్రం అస్సలు కరెక్ట్గా లేదు. తెలుగు డబ్బింగ్ కూడా అస్సలు సెట్ అవ్వలేదన్నమాట. సో, మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ జితేందర్ రెడ్డి మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే మూవీ నాకైతే అంతగా నచ్చలేదండి, నేను ముందు చెప్పినట్లు. అండ్ నేను ఈ మూవీకి 5కి 1.75 రేటింగ్ ఇస్తున్నా. సో, మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూస్తున్నట్లయితే మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. మర్చిపోకండి. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.